నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన విముక్తి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1992 ఏప్రిల్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మేడ మీద చెయ్యి వేసి విసురుగా బయటికి నెట్టి భళ్ళున తలుపులు మూసేసుకున్నాడు కుమార్. భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలదొక్కుంది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది ఒక క్షణం. ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకుని కుప్పకూలినట్లుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది. కానీ బాహాటంగా కంటి వెంట నీటి చొక్క రాలటం లేదు. భరించనలవి కాని వ్యధతో వేదనతో మొహం మాత్రం పాలిపోయింది. తల గోడ కాంచి కళ్ళు మూసుకుంది శారద. పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరుచుకుని ఆదరాబాదరగా మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారద కనుకొలుకలు నీటితో. ఏ ఒడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశ హర్మ్యాలకు ఆశపడలేదే. తన జీవితం ఇంత అస్తవ్యస్తమో పరిహాస భాజసం అయ్యిందేంటి? ఇందులో తన తప్పిదమేంటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్న, నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను. మీరు ఆ సంబంధం నిశ్చయం చెయ్యండి అంది శారద ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు శారవాణి పెళ్లితోనే సగం కుదేలయ్యాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవడంతో మరింత అప్పులు పాలయ్యాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అదే లేదు. తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదుగుంది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెలా పెద్ద మొత్తాలు పంపాల్సి ఉంది. 10th పాస్ అయిన ఆఖరి వాడిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తనింకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు. వెర్రి తల్లి, ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలడులే అని సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం. అలానే పెద్ద పిల్ల శారవాణికి వెతికి వెతికి ఆస్తిపరుడు, ఎంచి ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం అయితే చెక్కు చెదరలేదు. కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నాలకు దోహదపడటం లేదు. సరిపుచ్చుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? అతనికేమి లోపమని తలదించుకుంటూ అంది శారద. నిజమే, వరుడు కుమార్కి లోటేమైనా ఉందా? ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలాగని వికారంగా ఏమీ ఉండడు. కొంతమందికి ఏ అవయవానికి ఆ అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నా మొత్తం కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు. ఆ కోవలను వాడే కుమార్ పెద్దలుడితో పోలిస్తే దివిటి ముందు దీపంలా ఉంటాడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టిపేడులా ఉంటాడు కుమార్. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తి మీద జుట్టు తప్ప మరేమీ లేదు. ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకా ఆఫీసు ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదను చూసి కట్నం మీరు ఎంత ఇచ్చినా సరే అన్నాడు అతడు. అదే శారదను అతనంటే మెత్తపరిచిన విశేషం. నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పకుండా ఉన్నదమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్య కూతురు ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో, అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసామెకు. బ్రతుకు దేవుడిచ్చిన వరమని, జీవితంలో దొరికిన దాన్నే అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది. ఆ ఆనందాన్ని వెతికి పొందగలననే ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది శారద. కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒక్కటే కాదు, అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించిందన్న విషయం తెలిసొచ్చింది. కుమార్ తరహా అదో రకం. అందరిలా పెళ్ళైన తొలి దినాల్లోనైనా పెళ్ళామంటే మోజు కనపరచలేదు అతను. కొత్త జంట నడుమ వెళ్ళి విరయవలసిన ఉత్సాహం, ఉల్లాసం, విలాసాలు, విహారాలు, ఎదమీటే మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి రానేలేదు. మొదటి రోజు అతనితో పాటుగా తను కంచం పెట్టుకుంది శారద, కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో. ఇదేమిటి, ఇంటి మగవాళ్ళు తింటే కానీ ఆడవాళ్ళు తినకూడదని తెలియదా నీకు? ఇది కూడా మీ అమ్మ నీకు చెప్పలేదా
అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా. అంతే, మనసు చివుక్కుమని శారద మళ్ళీ అలాంటి సరదాలకు ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం అంతే అని సరిపెట్టుకోగలిగింది కానీ అతని అలవాట్లను చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా శుభ్రత విషయంలో. అతనికి శుభ్రతకి ఆమడ దూరం. రోజూ స్నానం చెయ్యాలనే నియమం కానీ బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి ఉండేవి కాదు. వేసవికాలం అయితే చిరాకు కానీ చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు, మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా. రోజు విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించడానికి అతనేమన్నా చిన్నపిల్లాడా? చదువుకుని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషి. పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఓహో, ఆ పని కూడా వారానికి ఒక్కసారో. అతని చేత రోజు బట్టలు, కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమైంది. అతను దగ్గరకొస్తే అదో రకం ముంజు వాసన. ఒళ్ళు జలతరించిపోయేది శారదకు. చచ్చా, ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో గాని మీ సరసకు రావాలంటేనే కంపరంగా ఉంటుంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట. అంతే, ఎంత అనునయించినా చెప్పినా రాని రియాక్షన్ దాంతో వచ్చింది. మళ్ళీ ఎలాగా, ఉప్పెనలాగా. శారద మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్లు మింగి ఊరుకుని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్తపుణ్యానికి విరుచుకుపడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి, గొడ్లు కూడా తినవి తిండి అంటూ నిక్షేపం లాంటి కూరకి పచ్చడికి వంకపెట్టి కంచం విసిరికొట్టి వంటిల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకి వచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకు రోజు ఇచ్చి పచ్చి మెతుకులే పెడుతున్నట్లు 10 ఏళ్లకు వినపడేలా అరిచి బిక్క చచ్చి నిలబడిన శారదను నానా దుర్భాషలాడి లేచి చక్కాపోయాడు. కొన్నిటికి గూఢార్థం ఇది అని భాష్యం చెప్పనక్కర్లేదు. మనసుకే కారణం ఇది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి తన విధులింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకుంది. తన కోపం తీర్చుకోవటానికి న్యాయం లేని నింద వేయటమే కాదు, తన మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయటానికన్నా వెనుతీయడనమాట. మగడిలో మరొక వికృత కోణం తెర తీసి చూసినట్లయింది శారదకి. ఆలు మగలు తమిద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికెక్కించటంలో కుమార్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవటమో, లేకపోతే అల్లరికి వెరిచే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమో కానీ శారద మాత్రం భర్త ఈ సిగ్గుమాలిన చేష్టకు అవమానంతో కుంచుకుపోయింది. తననతడు అర్థం చేసుకోకపోవటం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుపాటు పాలు చేయటం మరింత బాధించింది ఆమెను. అయినా అది అతనిదే పూర్తి తప్పులాగా భావించలేదు శారద. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవటం తనదే లోపమని పశ్చాత్తాపపడింది. తానింకా అతనికి కొత్త. కొన్నాళ్లు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆదరిస్తాడు, తన పంధా మార్చుకుంటాడు అని ఆశపడింది. కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు, పాతుకుపోయిన దుర్లక్షణాలు. అన్ని చెడ్డబుద్ధులేనా అంటే కావు, కొన్ని సుగుణాలున్నమాట నిజమే. సిగరెట్టు, పేకాట వంటి వ్యసనాలే కాదు, కనీసం ఒక్కపొడి నమ్మలటం వంటి చిట్టిపొట్టి అలవాట్లు కూడా లేవు. కుమార్కి ఏ పనన్నా తల పెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదలుంది. ఇరుగు పొరుగు వారితో మహాసామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తాడని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పై వాళ్ళకి అతనంటే సదభిప్రాయాన్నే కలిగిస్తాయి. కానీ ఇతరులకు తెలియనివి, ఇంట్లో వాళ్లకు చిరాకు ఇబ్బంది కలిగించే అంశాలు, ఈ మంచి అలవాట్లకు రెట్టింపు ఉన్నాయి అతనిలో. అతనికి సభ్యతా సంస్కారం అంటే ఏమిటో తెలీదు. సరదాలు సరాగాలు గిట్టవు. నాజూకు నాగరికత లాంటి బలహీనతలు లేవు. ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపల్స్ లేవు. ఇల్లు ఆఫీసు తప్ప స్నేహితులు షికారులు వంటి వ్యాపకాలు లేవు. పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మాకాం. పోనీ ఏ పుస్తకము పుచ్చు కూర్చుంటాడా అంటే అది లేదు. ఎప్పుడూ పెరటి గుమ్మంలో నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవటానికి వచ్చే ఆడంగులతో పిన్ని వదిన అంటూ ఆడంగి కబుర్లు చెప్పటం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర ముతక జోకులేయటం, పని పిల్లతో మోటు సరసాలాడటం, అది కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హుందాతనం, టీవీ మచ్చుకైనా లేవు అతనిలో. మహా చౌకబారుగా ప్రవర్తించేవాడు. ఆ వెకిలితనం, నాటుతనం చూస్తూ ప్రశాంతంగా ఉండగలగటానికి ఎంతో నిగ్రహం కావలసి వచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా
నువ్వు నాకు చెప్పొచ్చదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడి నుండి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు, బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోకపోవటం మాట అటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచం ఎక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చేయటం, కర్టెన్కు చేతులు తొడవటం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చేయటం, మరి 2 రోజులు స్నానం మానేయటం, కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూర్చుంటే తిట్టి, నుంచుంటే తిట్టి, రభస చేసి కొన్నాళ్ల పాటు నరకం ఎక్కడో లేదనిపించేవాడు. ఈ చిత్రహింస భరించలేక శారద కళ్ళ నీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడిగా, ఉన్నతుడిగా ఉండాలని అభిలషిస్తుంది. జీవితాంతం కలిసి బతకాల్సిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో. రూపంలో, వర్చస్సులో లేకపోతే మానే, వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖతే పెరుగుతోంది శారదకి. పోనీ అతని సంగతి ఆలోచించటం మాని కామ్గా తన పనేదో తాను చూసుకుందామంటే అలానూ బ్రతకనిచ్చేవాడు కాదేమను. ఎప్పుడూ రంధ్రాన్వేషణే. ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు. అంట్లకి అంత సబ్బు పొడా అని, పోపుకి అంత నూనె అంటూనో తప్పులెన్నుతూ కళ్ళెర చేస్తాడు. నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు అటు వాళ్ళు ఇటు వాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు. రాజీ రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతడితో కాపురం కత్తి మీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్నా జంకేది. స్వతంత్రించి అది సామాన్యమైన పనే అయినా వెనకాతలు అతను లేడు కదా అని తిరిగి చూసుకునేది. వారాలు నెలలు గడుస్తున్నా ఆ ఇల్లు, ఆ భర్త తనకు పారాయి అన్న భావన పోవటం లేదు శారదకు. తన మీద విశ్వాసం, తనంటే అనురక్తి, ఆకర్షణ లేవు అతనికి. తన సహచర్యం అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకు ఏమాత్రం లేదని నిర్ణయం చేసుకుంది శారద. సుమతి శతకకారుడు చెప్పినట్లు కొంతమంది మహానుభావులుంటారు. తివిరి ఇసుమన తైలము తీయవచ్చునేమో కానీ వాళ్ల మనసును రంజింపచేయాలనుకోవటం కేవలం పిచ్చితనం. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. తనకి అతనంటే తిడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న వెర్రపు భయం తప్ప భక్తి గౌరవాలు కలగటం లేదు. అయినా ఈ మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితము, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైనా కష్టమైనా ఈ జన్మ అతనితోనే తెల్లవారవలసిందే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఈడ్చాల్సిందే. మానసికంగా కృంగిపోయిన శారద 20లోనే 40 ఏళ్ల వయసు వచ్చిన దానిలా నిర్వికారము, నిర్లిప్తత అలవరుచుకుని రోజులు గడపసాగింది. కానీ విధి ఏమాత్రం కూడా ఆమెను బ్రతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంటింట్లో పనిలో ఉంది శారద. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పని ఆపి వచ్చి తలుపు తీసింది. వచ్చింది శ్రీధర్, వాళ్ళ ఊరే. ఆమె ఫ్రెండ్ సుజాతకు తమ్ముడు అతను. నువ్వా, ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారిస్తూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది. ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది శారద నాకు. 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్ళి చూసి రమ్మని. ఈరోజు కుదిరింది. శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. అది చెప్పుండకపోతే వచ్చేవాడివే కాదన్నమాట. అవునులే, మర్చిపోయావు నన్ను అంది శారద కినుకగా. శ్రీధర రాకతో పుట్టిల్లు, తన పరివారము, వారి మమకారాలు, స్నేహితులు, వారి అభిమానులు తలుపుకొచ్చి శారదలో ఉత్సాహం పొంగిపొర్లింది. శ్రీధర్తో ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలు అడిగింది. తన మిత్రురాలి సంగతులు అడిగి తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్న అయిన శ్రీధర్ తమని పేరు పెట్టి పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీ గార్డుగా ఇంకో మగ కన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతూ ఉంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనసును తేలికపరుస్తూ ఉంటే, ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతినే విస్మరించింది శారద. శ్రీధర్కి పెళ్లి ఆల్బం చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదకు వంగి చూపిస్తూ పకపకా నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడొచ్చాడు కుమార్. మధుర స్వప్నం మధ్యలో మెలకు వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద ధుమధుమలాడుతున్న భర్త ముఖం చూసి నిటారుగా అయింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి
తిరిగి హలో అనగలిగేపాటి సంస్కారమన్నా చూపించలేదు కుమార్. చురచురా కాల్చేసే చూపులు విసిరి, పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఖిన్నురాలయ్యింది శారద. బిత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కుతోచలేదు. ఉండటానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవటానికి తటపటాయించి ఎలా అయితేనేం గొంతు పెగల్చుకుని శారదను జాలిగా చూసి సారీ శారద అని చెయ్యని తప్పుకు క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికిచ్చే మర్యాద ఇదా? శారదలో బాధ, దుఃఖం, భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం, అతన్నే విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తన బలహీనత మీద చీరాకు కలగా పొలగమై ఘోష పెట్టాయి. విసురుగా లోపలికి వెళ్ళింది. పడక గదిలో బట్టలైనా మార్చకుండా కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పన్నాగంలా బుసలు కొడుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు కుమార్. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తోందా? అతను ఎవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు, నాకంటే చిన్నవాడు. చూసిపోదామని వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు. ఆక్రోశం, ఆవేదన కలగలిసిపోయాయి భర్త ముందరకొచ్చి అంటున్న శారద కంఠంలో. ఓహో, నువ్వు వావి వరసలు, పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా, లావుగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకున్నావు అనుకున్నాను సుమి. కుమార్ వెటకారంగా అన్నాడు. చెవులు మూసుకుంది శారద. చిచిచి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంత కాదు. ఏమిటి అన్యాయం? పట్టపగలు తలుపులు తీసుకుని మరీ మీద పడిపోయి ఇకలు పకపకలు ఆడుతూ సరసాలు ఆడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించానని అడగొస్తున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్నుగాదే ఆ పెంపకాన్ని అనాలి. నీకు సంసారం చేసే లక్షణాలు ఏమన్నా మప్పారా నీ అమ్మా నాన్న? ఒళ్ళు తెలియలేదు శారదకు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు కట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు. ముక్కు పుటాలు అదిరిపోతూ ఉండగా అంది శారద. ఎంత పొగరే నీకు! రంకు మొగుడిని ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజా సత్కారం చెయ్యనందుకు నాది మురికి బుద్ధి అంటావా? నన్ను అనటానికి ఎంత ధైర్యమే నీకు? భార్య తెగబడుతున్న వాసన సోకేసరికి కుమారు రెచ్చిపోయిన గొంతు పెంచేశాడు. ఆ మాటే అనొద్దంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముడు లాంటివాడు. ఏ ఆడది మీరు ఊహిస్తున్నట్లు సమయం దొరికితే చాలు దిగజారిపోతుంది అనుకోవద్దు. అందరు మగాళ్ళు మీకు మళ్ళీ ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తనెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్లే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్ళకుంటాయి. అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడానని కదా. నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దు ఉన్నదండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది, అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనపడింది. పశువైపోయాడు కుమార్. తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేన్లా పడి ఉండక ఎదురు తిరుగుతావుటే. అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వటమే తప్పు. పో, ముందు ఇంట్లో నుంచి పో. పోయి నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. తిడుతూనే శారద మెడ మీద చెయ్యి వేసి గుమ్మం దాకా నెట్టుకొచ్చి తలుపు తీసి విసురుగా బయటికి నెట్టి తలుపులు మూసుకున్నాడు కుమార్. శారద చెప్తున్న విషయాలను అచేతనంగా వింటూ ఉండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదుపుకుని కూర్చున్న తల్లి సుభద్రమ్మ గారి మతిలో లేదు. శారద ఇంకా చెప్తోంది. శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనూ విజృంభించి పై పొరల్ని పెఠిళ్ళిన ఛేదించుకుని పైకి ఉక్కినట్లుగా మాట్లాడుతోంది. ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది. తరతరాలుగా భర్తగా పిలవబడే పురుషుడన్నవాడి దౌష్ట్యాన్ని బయటపెడుతోంది. భర్త నీచుడైనా, దుష్టుడైనా, హీనుడైనా మగవాణ్ణి మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్లో లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతను ఒప్పుకుని అతని దౌర్జన్యానికి ఎలా తల ఒగ్గుతోందో చెప్తోంది. పెళ్ళై సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడు నోరు జారని తమ బిడ్డ ఈనాడు ఇలా కడుపున దాచుకున్న బడబాగ్నిని బయట పెడుతూ ఉంటే చిత్తరువులే విన్నారు తల్లి తండ్రి. అందానికి ధనానికే లోటు అనుకున్నాను గాని గుణానికి కూడా లోటున్నవాడని కనలేకపోయానమ్మా అన్నారు ఎలాగో చివరికి సీతారామయ్య గారు వ్యాకులంగా. కట్టుకున్నవాడు కానివాడైతే ఆడ జన్మ ఆరళ్ల పాలే తల్లి. కన్నీళ్లు తుడుచుకుంది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను.
అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్లిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లు ఉసురుసురుమంటూ తిరిగొచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే, నా బిడ్డ నా త్రాష్టుడికిచ్చి అని. ఏమైందండి, ఏమన్నాడు అల్లుడు? ఏం వినాల్సి వస్తుందోనని ప్రాణం ఒగ్గపట్టుకుని అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్ళు తాగకుండానే ఊగిపోయారాయన. వాడు మనిషిలా ప్రవర్తించలేదు సుభద్ర, పిచ్చి పట్టిన దుష్ట మృగంలా చెలరేగిపోయాడు. పూనకం వచ్చిన గాణాచారిలా ఆడిపోయాడు. శత్రువుని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని మేధకుడైన అలాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయన అక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారు అందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం రుద్ధమైంది. శారద వంక చూస్తూ, వెళ్ళంగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు. నా తప్పిదం ఏమిటన్నాడో తెలుసా? కట్టు తప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకుట, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తన కాళ్ల మీద పడేయనందుకుట, ఇదేమిటని అడగవచ్చినందుకుట. తనను తాను సంభాళించుకున్నారు సీతారామయ్య గారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వ్డ్ టైప్ అనుకున్నానే గాని ఇలా మేడుపండు వాటం అనుకోలేదమ్మా. ఉచ్చం నీచం ఉచితానుచితాలు ఇంతగా పాటించిన మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయి ఉంటే నేను నమ్మేవాణ్ణి కాదమ్మా. ఇరుగు పొరుగుల్ని పిలిచాడు. అలగా మనిషిలా దారిని పోయే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేత కాదుట. నీకు భయం భక్తి అణకువ విధేయత నేర్పలేదుట. నువ్వు మొగుణ్ణి ఖాతరు చెయ్యవుట, ఎదిరిస్తావుట, తప్పులెన్నుతావుట, తనని ఆఫీసుకు పంపి నాటకాలు ఆడతావుట. నిన్నటికి నిన్న ఎవన్నో ఇంట్లో పెట్టుకుని కులుగుతున్నావుట. పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చెయ్యలేదని అలిగావుట. వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత, నీ తాహతెంత అని ఎగిరిపడ్డావుట. తను కళ్ళెర్ర చేసినందుకు నువ్వు వద్దు, నీ కొంప వద్దు అని గుండె మీద దెబ్బ కొట్టి లేచిపోయావుట. కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యం ఇప్పిస్తానంటాడు. అమ్మా, ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను. కానీ అతడు వాడిన పదాలు వింటే మర్యాదస్తులు ఎవరైనా తలలు దించుకోవలసిందే. చీచి, ఎంతటి కారు కోతలు కూశాడు. నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన ముఖం జేపురించుకుపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా అతడు ఎంత హింస పెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకు వచ్చి గుండె నొక్కి పట్టినట్లుగా ఫీల్ అయినారు. శారద తలపైన చెయ్యి వేసి, ఆ ధూర్తుణ్ణి ఎన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ. వాడికి నువ్వంటే ఎంత లోకువా, ఎంత కసి, ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ల మీద పాడాలంటాడు. తప్పు నాదే అని చంపలేసుకోవాలంటాడు. ఇంకా అలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వాలంటాడు. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడి ఉంటానంటేనే రానిచ్చేదంటాడు. నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు? ఊహో, వాడు మనిషి అయితే కదా మమతలు మమకారాలు తెలిసేది. వాడొత్త పశువమ్మా. వాడికి కావలసింది సహధర్మచారిని కాదమ్మా, గుంజకు కట్టేసి చావగొట్టిన కొమ్ము విసిరని గొడ్డు. వద్దమ్మా, వద్దు. నువ్వు ఆ చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించి రావలసినంత నరకం ఇంకొకటి ఉండదు. ఆ పెళ్ళి, ఆ కాపురం పీడకలు అనుకో తల్లి. ఇక్కడే మాతో ఉండిపోమ్మా. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవటం వలన శరీరం సన్నగా వణుకుతూ ఉంటే అన్నారు సీతారామయ్య గారు. తల వాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన శారదకి మగడి అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు. కానీ సుభద్రమ్మ గారు మాత్రం వడగళ్ల తాగిడి తిన దానిలా పాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరికీ సరిగ్గా నిద్రలేవు. తెరతెలవారుతూ ఉంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగ మసులుతున్న కూతురి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అమ్మలు అన్నారు మృదువుగా శారద తల మీద చెయ్యి వేసి. మూసుకున్న కనురెప్పలు తెరిచింది శారద. అమ్మా శారద, ఏడాది కాలాన్ని వెనక్కు నెట్టేసి అప్పటి నా శారదలా నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసు వచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలంలో ఎంత ఉత్సాహభరితంగా గడిచేవా రోజులు. శారద కళ్ళు తళుక్కుమన్నట్టుగా మెరిశాయి ఆయన మాటలకు. ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా నాన్న? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా.
సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్లిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగొస్తాయి తల్లి, దృఢంగా అన్నారు సీతారామయ్య గారు. మనం ఇద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామర్ల చెరువు వరకు దారి పక్క నిద్రమాన చెట్ల మీద పక్షుల కూజుతాలను గుర్తుపెట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచెళ్ళి రావచ్చును. సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అద్దుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చివుళ్ళు ఎన్ని వేసిందో, కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును. అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చును. ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును. తండ్రి తన తల నిమురుతూ మందరస్థాయిలో చెప్తున్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపు కడుతూ ఉంటే శారద కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకు తెలుసా అమలు, గోపీకృష్ణ మొన్న వచ్చేటప్పుడు 2 కుందేళ్లను పట్టుకొచ్చాడు. ఎంత బావున్నాయో అవి. శాంతి వాటి నుదుటిన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి మన తుబాయితో పాటు వాటి పోషణ కూడా నీదే. వాటి వెనకాతల పరుగెట్టి పట్టుకోవటం, లేత ఆకులు కత్తిరించి వాటికి తినిపించటం ఎంత అందమైన కాలక్షేపమో కదూ. ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వీణ మళ్ళీ సాధన చేసుకుందు. ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకిష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందు. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పోయాలని, స్తంభించిన మనసుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయం ఆ కన్నతండ్రిది. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవటం లీలగా వినిపించి లేచొచ్చి వారి పక్కన కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా దైవమని పట్టుకు వెళ్లాటమే పాతివ్రత్యం అనుకునే రోజులు కావివి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకుని పోతారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు. మేము కన్న బిడ్డవు నువ్వు. నీకండగా మేమెప్పుడూ ఉంటాం తల్లి అన్నదావిడ కూడా. వారి మాటలు శారదకెంత ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనెక్కడ సంతోషంగా ఉండగలను అంది పొంగిపోతున్న గుండెతో. కానీ వారా నిర్ణయానికి వచ్చి కొన్ని గంటలు గడవకముందే దాన్ని మార్చుకోవలసి రావటం నిజంగా దురదృష్టకరం. తెల్లవారుతూనే పళ్ళు బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకుంది. కాఫీ తాగబోతూ మరొకటి, టిఫిన్ తిని ఇంకొకటి. కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ ముఖం వివర్ణమైంది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటిదాకా మాట రానట్లుండిపోయారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచేనని ఎందుకే అంటారేమోనమ్మా. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉంది, కానీ అతడి అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఒక బిడ్డ మానసిక పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా, సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు. గర్భవతి అయిన కుమార్తెను వివాహ బంధం నుండి తప్పించాలనుకోవటం తొందరపాటు చర్య అవుతుందేమోనని, రేపా పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడిగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు తిరస్కృతికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లయితే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగున మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరేనని తమను వేలెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగి చూసి భయపడుతున్నాడాయన. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా శారద లేచి నిలబడి, నేను వెళ్తున్నాను నాన్న అంది. నువ్వొక్కదానివేనా? వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతను అసలే దుడుకు మీద ఉన్నాడు. నేను వెనక ఉంటే కాస్త ఆగుతాడు. నాన్న, నేను వెళ్ళేది అతని దగ్గరికి కాదు, ఆసుపత్రికి తండ్రిని ఆపి చెప్పింది శారద. ఆసుపత్రికా? ఎందుకు తల్లి? నాకు ఈ బిడ్డ వద్దు నాన్న. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరకకిచ్చే ప్రాధాన్యత లేదు. ఇక వెళ్తే అతని కాలి కింద దుమ్మునై పడి ఉండేటట్లయితేనే నాకు అక్కడ చోటు దొరుకుతుందని అతను అన్నది మీరు చెప్పారు. అది అక్కడ నా స్థానం. చెప్పండి నాన్న, నాకంటూ చిన్న మెత్తు విలువలేని ఆ ఇంట్లో, నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకు నేను న్యాయం చేయగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసం అంటూ నా ఆత్మను చంపుకుని
చీకటి గుయారంలో బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న? కఠినురాలను అనుకున్నా సరే, ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డే వద్దు నాన్న. నరకం నుండి ముక్తి పొందాలనుకుంటున్న నన్ను మళ్ళీ అటు నెట్టకండి. శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్లుగా అంటున్నది. పొరపాటున సాలెగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి గిలగిలా కొట్టుకుంటున్నది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతూ ఉంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సాయం నేనొస్తాను అంది సుభద్రమ్మ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.